జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. జున్ను అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అది ఎలా చేస్తే బాగుంటుందో అని తెలిసే వాళ్ళు మాత్రం కొంచెం మందే. కాబట్టి ఈ రోజు ఫుల్ ప్రాసెస్ చెప్తాను. ఈ విధంగా చేయండి అద్దరిపోద్ది. ఫస్ట్ గా లీటర్‌న్నర జున్ను పాలు తీసుకొని బయట షాపుల్లో రెడ్ ప్యాకెట్ మిల్క్ అంటే ఎవరన్నా ఇస్తారు. పెద్దవి 2 ప్యాకెట్లు తీసుకొని ఫుల్ గా జున్ను పాలలో అయితే వేసేసుకోవాలన్నమాట. తర్వాత యాలకులు అలాగే మిరియాలు ఫుల్ గా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోండి. అలాగే బెల్లాన్ని కూడా మెత్తగా చేసుకోండి. ఫస్ట్ గా మిరియాలు యాలకులు చేసుకున్న పౌడర్ అయితే వేసేసుకోవాలి. తర్వాత బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకొని ఫుల్ గా కలుపుకోవాలన్నమాట. ఇంకా బెల్లం ఫుల్ గా కరిగే వరకు ఫుల్ గా కలుపుకుంటూ ఉండాలి. బెల్లం ఫుల్ గా కరిగితేనే మనకి జున్ను అనేది చాలా నీట్ గా వస్తది. పైగా టేస్ట్ కూడా బాగుంటది. ఇంక కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి. ఎందుకంటే బెల్లం తక్కువైనా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద గిన్నె అయితే తీసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. ఎందుకంటే మనం ఇది డైరెక్ట్ గా స్టవ్ మీద అయితే చెయ్యం. ఆవిరితో చేస్తాం కాబట్టి ఇంకా మనం చేసుకున్న జున్నుని అయితే దీంట్లో పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా ఒక మూత కూడా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుంటేనే మనకి ఆవిరి అనేది బయటికి రాదు. జున్ను అనేది నీట్ గా రావాలంటే ఇవన్నీ పెట్టాల్సిందే. ఆవిరి బయటకు పోకుండా మేమైతే ఒక రాయి కూడా పెట్టేసాం. ఇంకా స్టవ్ ఆన్ చేసిన తర్వాత మంట మాత్రం మీడియం లో పెట్టుకోండి. అంటే హై కాదు లో కాదు మీడియం అన్నమాట. తర్వాత గంటన్నర సేపు అయితే వదిలేసుకోవాలి. వదిలేయమన్నాను కదా అని చెప్పేసి మొత్తానికి వదిలేయకండి, మాడిపోద్ది. క్వాంటిటీ బట్టి ఎంతసేపు ఉంచుకోవాలో మీరే ఆలోచించుకోవాలి. ఇప్పుడు మేము చేసిన జున్ను అయితే 2 లీటర్స్ కాబట్టి మేమైతే ఒక గంటన్నర ఉంచాం. ఇంకా దాన్ని బట్టి మీరైతే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే అద్దరిపోయింది. స్మెల్ బాగుంది కదా అని చెప్పేసి వెంటనే వేసుకొని తినేయకూడదు. ఒక 5 to 10 అవర్స్ అయితే ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. లేకపోతే ఈ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టి రేపు తిన్నా పర్వాలేదు. జున్ను మాత్రం జెల్లీలా భలే ఊగుతుంది. ఇంకా ఒక రోజు తర్వాత ఈ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాను, చూసేయండి. ఇంకా జున్ను కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది. పైగా జున్ను ఎంత బాగా వచ్చిందో కూడా చూడండి. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, చూసేయండి. నిజంగా పీసుల్ని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా చూపించే బదులు తినే ఎలా ఉందో చెప్తాను, చూసేయండి. ఇంకా స్పూన్ తో అలా కట్ చేస్తుంటే నిజంగా స్మూత్ గా చాలా బాగుంది. ఇంకా టేస్ట్ అయితే చేసేస్తున్నాను. ఇంకా ఎలా ఉందంటే సాఫ్ట్ గా జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒక టేస్టీ జున్ను అయితే మీకు కూడా రెడీ అయిపోద్ది. మరి ఈ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో ఒక లైక్ వేసుకొని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఉంటాను మరి.